అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధానంగా కుప్పం, పులివెందల, మంగళగిరి, పిఠాపురం ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయండి, ఉప ఎన్నికలకు వెళ్దాం, ఎవరు దమ్మేంటో తేల్చుకుందామంటూ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు హేళనగా, అవమానకరంగా చూశారంటూ మాట్లాడుతూనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదంతో అసెంబ్లీలకు వెళితే గౌరవించకపోగా హేళనగా మాట్లాడారంటూ ఆయన తప్పుపట్టారు. ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్క హామీ కూడా నెరవేరలేదంటూ ఈ 9 నెలల కాలంలో చేసిన మీ పాలనపై రెఫరెండంగా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మీరే చూస్తారంటూ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈరోజు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతారని చెప్పొచ్చు. ప్రధానమైన అంశం ఇదొకటి. రెండవది జీవిరెడ్డి రాజీనామా. ఫైబర్ నెట్ సంబంధించిన చైర్మన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ ప్రకటన చేశారు. సో ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన అంశాలుగా ఈరోజు చర్చకు దారితీస్తున్నాయి. మారుతున్న పరిణామాలు ఎలా ఉండబోతాయో రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.